నీ రుణమును ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా రుణమును, ఎలా తీర్చగలనయ్యా రుణమును. ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే, ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే. వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా, వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే, కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే. సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా, సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. పిలుచుకొనివే దూతలు చేయ నీ దివ్య సేవకు, పిలుచుకొనివే దూతలు చేయ నీ దివ్య సేవకు. మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా, మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. థ్యాంక్ యూ లార్డ్, గివ్ యూ ఆల్ ది గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ టు గాడ్. యేసయ్య అని చెప్పి హల్లెలూయా. యేసయ్య చెప్పారు ఏంటంటే, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 21లో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందును అని చెప్పారు యేసయ్య. హల్లెలూయా. దేవుని మనం ప్రేమిస్తే ఏం చేస్తాం? దేవుని ఆజ్ఞలు పాటిస్తాం.
వాటిని మనం గైకుంటాం. చూడండి, మీరు ఎవరినన్నా ప్రేమిస్తే వారు చెప్పింది మీరు చేస్తారు కదా. నాకు గోంగూర పప్పు ఇష్టమన్నారు కూడా వాళ్ళు, మీరు ఏమైనా కాకర తీసుకొచ్చి వండుతారా? చుట్టాలు వస్తున్నారు మీ ఇంటికి, వాళ్ళంటే మీకు ఇష్టం, ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఏది ఇష్టం అడిగి మరీ వండుతారు. మనం యేసుని ప్రేమించినట్లయితే యేసుకి మనం ఇష్టంగా ఉంటామట. హల్లెలూయా. యేసు ఆజ్ఞలు గైకుంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు అన్నారు. మనం అందరూ యేసుని ప్రేమిస్తున్నారా అల్లులు చెప్పడంటే అందరూ చెప్పేస్తారు అందరూ. వాళ్ళు ఏం చేస్తారట? నా ఆజ్ఞలను గైకొని అంగీకరించారట. ఫస్ట్ అంగీకరిస్తారట, వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు అంటున్నారు యేసయ్య. అర్థముందా? దేవుని ఆజ్ఞలు పాటించాలి, అదే పరిశుద్ధ మార్గం, అదే పవిత్ర మార్గం. ఏంటి పవిత్ర మార్గం? దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుని ఆజ్ఞల్ని గైకొనాలి. హల్లెలూయా. 14 యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నేను నా యొద్దనుంటను తీసుకుని పోతాను. నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు. నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో దానికి తగినట్లుగా, నీ స్థితికి తగినట్లుగా దేవుడు అక్కడ నీకు నివాసాన్ని ఉండటానికి పరలోక రాజ్యంలో సిద్ధపరుస్తారట. ఇది అర్థం. అది ఇప్పుడు చూడండి, ట్రైన్లో వెళ్ళారనుకోండి. ఎవరైనా ట్రైన్లో వెళ్ళారా? చేతులు ఎత్తండి. ట్రైన్లో వెళ్తున్నారు ఎప్పుడన్నా? ట్రైన్లో వెళ్ళారా? ట్రైన్లో వెళ్ళే వారికి ఎక్కువ డబ్బులు ఇచ్చారనుకోండి, రిజర్వేషన్ అంటారు దాన్ని. వాళ్ళకి తగినట్లుగా బెర్తులు ఉంటాయి, వాళ్ళకి తగినట్లుగా 6 సీట్లు ఉంటాయి. అవి రిజర్వేషన్ చేసుకోవాలి, ముందుగానే వాటికి టికెట్ బుక్ చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళాలంటే కూడా మనం ముందుగానే బాప్తిసం అనే టికెట్ బుక్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ లేని వాళ్ళ చేత బాప్తిసం తీసుకొని, లేకపోతే తీసుకున్నా మీ బలహీనతలు బట్టి ఇష్టానుసారంగా సినిమాలు, సీరియల్స్ ఇంకా రకరకాలుగా నడిచిన వాళ్ళు మంచి సన్నిధికి వచ్చినప్పుడు మళ్ళీ బాప్తిసం తీసుకోవాలి. అవన్నీ మానేసేయాలి. బాప్తిసం అనే టికెట్ తీసుకోవాలి. నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి అన్నారు. చూడండి, ఏసీలో కూడా 3 ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీలో కూడా. అర్థమవుతుందా? దానికి తగినట్లుగా డబ్బులు కట్ అవుతాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అలా ఉన్నాయి. దేవుని రాజ్యంలో కూడా అటువంటివి ఉన్నాయట, నివాసాలు మనం నివసించటానికి. హల్లెలూయా. అందరు చప్పట్లు దీవించండి. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ. ఇక్కడ మీరు నడిచిన విధానాన్ని బట్టి ఆజ్ఞలు మాత్రం ఫస్ట్ ఏం చేయాలి? ఆజ్ఞలు అందరూ గైకొనాలి. ఆజ్ఞలు మాత్రం గైకొనాలి. నిర్గమకాండం 20 నుండి 17 వరకు ఉన్నాయి దేవుని ఆజ్ఞలు. 2 ఆజ్ఞల్లో చెప్పాలంటే, మొట్టమొదటిగా మార్కు సువార్తలో చదువుదాం. మార్కు సువార్త 12:28 నుండి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించడం విని ఆయన వారికి బాగా ఉత్తరమించని గ్రహించి ఆజ్ఞలంటే ప్రధానమైనది ఏదని ఆయన అడిగాడట. యేసు సస్సరిగి ఈ లోకంలో సంచరించినప్పుడు ఆజ్ఞల ప్రధానమైన ఆజ్ఞ ఏంటని అని ఒక శాస్త్రి అంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగాడట యేసుప్రభుని. అందుకు యేసుప్రభు అన్నారు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభు నీవు ప్రేమించాలి అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును మొట్టమొదటిగా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ఇంట్లో భర్తనా, భార్యనా, పిల్లలనా? పెద్ద కొడుకు ఒకరికి ఇష్టం, చిన్న కొడుకు ఒకరికి ఇష్టం, చిన్న కూతురు వాళ్ళకి ఇష్టం, పెద్ద కూతురు ఒకరికి ఇష్టం. నో, దేవుడు అది చెప్పలేదు అంటున్నారు. వింటున్నారు అందరూ? అర్థమవుతుందా? లేదా కొడుకులు కొంతమందికి ఇష్టం, కూతుర్లు కొంతమంది ఇష్టం. అటువంటి వారిని దేవుడు నా బిడ్డలు కాదు అంటాడు. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? లేకపోతే కొంతమంది బిర్యానీ ఇష్టం, బిర్యానీ లేకపోతే ప్రతిరోజు పెట్టినా తినేస్తారు ప్రతిరోజు. ఏంటి? లేకపోతే ఇంట్లో గొడవ. భోజనం ప్రియులు, తిండిపోతులు, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి చేరరట. చింపురు గుడ్డలు ధరిస్తారట వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ తిండి ఖర్చు పెట్టేస్తారు, అంతా త్రాటానికి ఖర్చు పెడతారు. జాగ్రత్త, వాక్యం వింటున్నా, నువ్వు దేవుని తీర్పులోకి వస్తావు. ప్రభువుని, దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభు నువ్వు మొట్టమొదటిగా ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ. ఇంకోటి ఏంటి? రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలనేది రెండవ ఆజ్ఞ. నిన్ను వలె, ఇంట్లో వల్లనే ప్రేమించలేరు కొంతమంది, కొడుకులు ప్రేమించలేరు, కోడలను ప్రేమించలేరు. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలట. అందుకే పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నాం కనుక ప్రపంచం మొత్తానికి వచ్చిన ఆ వైరస్లు పోవాలని దేవుడు మన చేత
ప్రార్థన చేయించారు. థ్యాంక్ యూ లార్డ్, గివ్ యూ ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. 40 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాలు సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మాకు ఇటువంటి మాటలు వినిపించేవి. ఏంటి అంత వరాలు ఉన్నాయా, అంత స్వస్థ వరాలు ఉన్నాయా, మేము 40 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నాం మాకే లేవు అనేవారట. దేవుడు ఇక్కడ అద్భుతాలు చేస్తున్నాడని విన్నవాళ్ళు. ఎవరు చేసేది అద్భుతాలు? పైన ఉన్న ఆయన పెద్ద ఆయన చేస్తారు, మనం కాదు. హల్లెలూయా. జస్ట్ నిమిత్త మాత్రమే చేయి పెడితే ఆయన చేస్తారు. హల్లెలూయా. మేము చేసేది ఏం లేదు. కానీ వాళ్ళకి అంత స్వస్థవారు ఉన్నారా అని అందరూ సేవకులు అనేవారట. లైవ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ సడన్గా ఫోన్ చేసింది. అమ్మా మీకు వందనాలమ్మా, మంచిగా వాక్యం చెప్తున్నారమ్మా, మాకు మీరు లైవ్లో వాక్యం చెప్తున్నందుకు మీకు వందనాలమ్మా అని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేసి మరి పని కట్టుకొని, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూసారా, వాక్యం కూడా సరిగ్గా చెప్పేవాళ్ళే, ఉన్నది చెప్పరు. హల్లెలూయా. మరి మీకు వేసి ఎంత మంచి వాక్యం చెప్తున్నారు, ఉన్నదన్నట్టు కల్పించేం చెప్పట్లేదు. మేము ఇక్కడ ఉన్నది బైబిల్లో చూపించే చెప్తున్నాం. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. తండ్రిలాగా తల్లిలాగా అత్తని మామగారిని ప్రేమించాలి, ఇంకా అందరినీ ప్రేమించాలి, బయటి వారిని కూడా ప్రేమించాలి. ఇంటి వాళ్ళలోనే ప్రేమ లేకపోతే దేవుని ప్రేమ దేవుని ప్రేమ బయట వాళ్ళకి నువ్వు చూపిస్తున్నావని దేవుడు చూడాలి. అది మనం అనుకుంటాం ప్రేమించేస్తున్నామని, కానీ దేవుడు చెప్పాలి. అది హృదయంలో ఉన్నది ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. మేము వాక్యం చెప్పాలి కనుక, ఉన్నట్టు చెప్పాలి కనుక మేము చెప్తున్నాం, కానీ మీ మీద మాకు ప్రేమ లేక కాదు. ఖండించవలసిన సమయంలో ఖండించాలి, బుద్ధి చెప్పవలసిన సమయంలో బుద్ధి చెప్పాలి, హెచ్చరించవలసిన సమయంలో హెచ్చరించాలి. హల్లెలూయా. నువ్వు చెప్తే వాళ్ళు వినరు కదా, నువ్వు చెప్పలేదు కాబట్టి వాళ్ళు వినలేదు అన్నాడు దేవుడు బైబిల్లో సేవకుల్ని. తెలుసా మీకు? వాళ్ళు నరకానికి అందుకే వెళ్ళిపోయారు. నువ్వు చెప్పవలసిన చెప్తే వినవలసిన వారన్నా వింటారు కదా, ఒకళ్ళు ఇద్దరు వినకపోతే. నువ్వు ఎందుకు చెప్పలేదు కఠినమైనవన్నా అని దైవజనుల్ని గద్దించాడు దేవుడు బైబిల్లో. ఏమో చెప్పాలి, మీరు వినాలి, అప్పుడే దేవుడు దీవించేది మిమ్మల్ని. హల్లెలూయా. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదట. ఆ శాస్త్రి అన్నాడు, బోధకుడా నువ్వు బాగా చెప్పావు, అద్వితీయుడైన ఆయన, సత్యవంతుడైన దేవుడైన ఆయన తప్ప వేరొక అద్వితీయుడైన దేవుడు లేడని సత్యమే చెప్పావు. పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ ఆయన ప్రేమిపోవాలని, ఒకడు తనువని తన పొడుగు అని ప్రేమిపోవాలని, సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటే అధికమని నువ్వు అధికమైన ఆయనతో చెప్పాడు. అతడు వివేకంగా ఉత్తరం ఇచ్చాడని, నువ్వు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవు, సమీపంగానే ఉన్నావు అని చెప్పి యేసయ్య కూడా అతన్ని మెచ్చుకున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 14 రండి. చూడండి, నా యొద్ద ఉంటకు నేను మిమ్మల్ని తీసుకొని పోతాను, నేను వెళ్ళిస్తున్న స్థలానికి మీకు మార్గం తెలుసు అని చెప్పారు. అర్థమైందా? 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి, చూసారా, మీరు దేవునిలో వచ్చారు, దేవుని సంధికి ఫలించవలసిన రీతిలో ఫలించకపోతే ఏం చేస్తాడట దేవుడు? తీసి బయటకు పారవేస్తాడట. చూసారా, తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాని తీగల్ని తీస్తాడు. ఫలించేవారు, దేవుళ్ళు ఎదగాలని ఆశపడిన వాళ్ళు, ఇష్టపడిన వారు. హల్లెలూయా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించే ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని ఆయన పనికిరాని తీగల్ని పారేస్తాడు. మనం అందరూ దేవుని ద్రాక్ష తోటలో తీగల్లా ఉన్నాం. హల్లెలూయా. ఫలించే తీగలుగా ఉండాలి, దేవునికి ఆత్మఫలాలు ఇవ్వాలి, ప్రార్థన, ఉపవాసం, ప్రార్థన, కన్నీరు, ఇతరులకి సువార్త చెప్పడం, ఇతరులకి మీ సాక్ష్యం చెప్పడం, నీకు దేవుడు ఏ మేలు చేశాడో ఆ మేలు చెప్పడం, ఇది ఫలింపు అంటే. ఫలించడం అంటే ఫలించడం ఏంటనుకోకండి. అర్థమవుతుందా? నీకు ఇచ్చిన దేవుడు ఆశీర్వాదం ఏంటి, నీకు ఇచ్చిన దీవెన ఏంటి, నిన్ను దేవుడు బాగోలేనప్పుడు ఎలా స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఫలించే తీగ ఎక్కువగా ఫలించాలని కలుపు మొక్కలు ఏమన్నా తీసేస్తాడట దేవుడు. నీలో పనికిరానివి మాటలు కానీ ఏమన్నా ఉంటే తీసి పడేస్తాడట బయట. పనికిరానివి, చెత్త చెదారం. కొంతమంది ఏదైనా ఎవరితోటన్నా ఏదన్నా మాట అంటే చాలు బూతులు పురాణం ఇప్పుతారు. ఇంకా కొంతమంది చిన్నదానికి పెద్దదానికి కోపం ఒకటి. ఈ విధమైనవన్నీ చెత్త చెదారం అంతా తీసి పడేస్తాడు దేవుడు. పనికిరాని తీగలు తీసి పడేస్తారు. నేను ఏదో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులు ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలుచుతాడట దేవుడు. నువ్వు దేవుల్లో నిలబడ్డావంటే, దేని మీద మనసు పెట్టుకోకుండా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా దేవుని కోసం నిలబడ్డావంటే ఏంటి?
నువ్వు దేవుడు నమ్ముకున్నావా, మా ఇంటికి రావద్దులే, ఏం పెట్టుకోలేదులే, నువ్వు ఏం పెట్టుకోలేదు కదా, మా ఇంటికి ఏం రావద్దులే నువ్వు అని అన్నా సరే, ప్రభా నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా కాపాడ ప్రభా, నీ స్తోత్రం నాయన అనుకొని దేవునిలో సంతోషించాలి. అయ్యో నన్ను రావద్దన్నారు, బుట్లేదని ఇవన్నీ లేవనే కదా అని నువ్వు బాధపడకూడదు. అపవాది సంతోషిస్తాడు అటువంటి టైంలో. నువ్వు ఎన్ని నిందించినా, ఎన్ని మాటలన్నా నువ్వేం చేయాలి? అటువంటి టైంలో మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, ఎదురు తిరిగి బూతు మాటలు తిట్టకూడదు. ఒకవేళ ఏదన్నా గొడవ వచ్చినట్లయితే వాళ్ళ తప్పైనా నీది తప్పు కాకపోయినా సరే, తిట్టినా సరే, హల్లెలూయా, అటువంటి వారిని దేవుడు, అది నిలబడ్డం అంటే దేవుళ్ళు, నువ్వు దేవుని బిడ్డగా దేవుడి కోసం నువ్వు భరించాలి అవన్నీ. హల్లెలూయా, దేవుని కోసం నువ్వు ఏం చేయాలి? భరించే వ్యక్తిగా ఉండాలి. అదంతా దేవుడు నీకు రెట్టింపు మహిమనిస్తాడట. హల్లెలూయా. ఎందుకు అది అన్నీ నీకు దేవుడు అనుమతించాడు? రెట్టింపు ఘనత మహిమ దేవుడు నీకు ఇస్తాడు. నా మాటలు కాదు ఇవి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11లో రాయబడ్డాయి. నువ్వు బాగా గంతులు వేసి ఆనందించాలట, పరలోకంలో నీకు రెండింతలు ఆశీర్వదిస్తాడు దేవుడు. చదవండి, మత్తయి సువార్త 5:11లో, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము. అందరు చప్పలు కొట్టండి, హల్లెలూయా హల్లెలూయా. పరలోకంలో ఏమవుతుంది? మీ ఫలము రెండింతలు అవుతుంది. అందుకే నువ్వు ఇష్టమైన నోరు ఇప్పుకొని నీకు కూడా బూతులు వచ్చాయనుకో, వచ్చిన ప్రభా నేను బూతులు తిట్టకూడదు అనుకున్నాను ప్రభా, తీర్మానం చేసుకున్నాను ప్రభా, నన్ను క్షమించి ప్రభా, రాకుండా చేయ అనుకోవాలి. అంతేగాని వాళ్ళు అంటారు నువ్వు 2 అండి, నువ్వు 2 అంటే వాళ్ళు 3 అని. అది పరలోకంలో నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నాడు? పరలోకంలో నీకు ఏమవుతుంది? నీ ఆశీర్వాదం, నీ ఫలం అంటే నీ ఆశీర్వాదం అధికంగా ఉంటుందట దేవుని దగ్గర. అధికం చేయటానికే ఇటువంటి మాటలు ఇన్ని వాళ్ళ చేత అనిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అది నీకు తెలీదు, వాక్యంలో ఉంది. నీ మీద చెడ్డగా ఏమన్నా అన్నారా? ఎవరన్నా? నువ్వేం చేయాలి? ప్రభా నీ స్తోత్రం ప్రభా, నాకు పరలోకంలో ఈ రోజున అధికమైన ఆశీర్వదిస్తున్నావు నువ్వు, నేను అక్కడికి వచ్చినప్పుడు నాకు అధికంగా దీవించావని, ఆ దీవెన నాకు భూమి మీద కూడా అనుభవించేలా చేస్తావు, పరలోకంలో కూడా నాకు అధికం చేస్తున్నావయ్యా, నీకే స్తోత్రమయ్యా అనుకొని సంతోషంగా ఉండాలి హృదయంలో. నువ్వు బాధపడకూడదు సహోదరి. ఎవరైనా ఈరోజు అలా బాధపడుతూ వచ్చారా సన్నిధికి? చేతులు చూపించండి ఎవరైనా వచ్చిన వాళ్ళు. దేవుడు ఎందుకు మరి ఈ మాటలు అందిస్తున్నాడు. హల్లెలూయా. ఏ రోజైనా సరే నీవు దేవుని బిడ్డవని నిరూపించుకోవాలి. దేవుని దగ్గర, లోక మనుషుల దగ్గర కూడా నీకు మంచి సాక్ష్యం ఉండాలి. అయితే నా యందు నిలిచిండే మీ ఎందుకు నిలిచిండాను, తిరిగే ద్రాక్షావళిలో నిలిచింటేనే కానీ తనను తాను ఎలాగ ఫలింపదు, అలాగే మీరు నా యందు ఉంటేనే కానీ ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎవరిలో ఉంటాడో, ఎవరు దేవునిలో ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారట. బహుగా దేవుని దృష్టిలో ఇష్టంగా ఉన్నారు కనుక బహుగా దేవుడు వాళ్ళని దీవింపజేస్తాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను కానీ మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఎవడన్నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకేది ఇష్టం అడగండి, అది మీకేం చేస్తాను, నేను అనుగ్రహిస్తాను. మీరు నా యందు ఉండాలి, నేను మీ యందు ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవునిలో నిలిచి ఉన్నప్పుడు దేవుణ్ణి మీరు ఏది అడిగినా సరే అది ఆయన సంతోషంగా ఇస్తారు. కనుక ఎవరి గురించి, ఎంతమంది గురించి, ప్రపంచం మొత్తం గురించి ప్రార్థన చేసినా మీరంటే దేవుడికి ఇష్టం కనుక అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అదే ప్రకంగా ఈ రోజున దేవుడు మనకి ఈ యొక్క వైరస్ నుండి, ఫంగస్ నుండి, అన్నింటి నుండి కూడా దేవుడు జయాన్ని ఇచ్చాడు. అందుకే ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు చెప్తున్నారు, నేను ఎవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకును. దేవుడు చెప్తున్నారు, దేవుని సేవకులుగా
మమ్మల్ని మీరు చేర్చుకుంటే తండ్రి అనే దేవుని చేర్చుకున్నట్లట. హల్లెలూయా. కనుక ప్రభు త్వరగా రాబోతున్నారు కనుక సహోదర సహోదరి దేవునిలో నిలిచి ఉండండి. దేవుడు పరలోకంలో మీ ఫలాన్ని అధికంగా చేస్తారు. మీరు నిందించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు ప్రభువానికి స్తోత్రం అని దేవునిలో ఆనందించేవారుగా ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండినట్లా మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి 2011లో నాకు బిడ్డనిచ్చాడు. అంతకుముందు 2 సార్లు అబార్షన్ అయిపోయింది ఆవిడికి. 2011లో 6వ నెలలో ఈ బిడ్డను నాకు ఇచ్చాడు. చాలా చాలా మేళ్ళు పొందుకుంటూ వచ్చాం. నేను ఈ సన్నిధికి వచ్చేటప్పుడు, ఈ సన్నిధిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు అమ్మగారు ప్రార్థన చేసినాక ఈ బిడ్డను నాకు ఇచ్చింది. మరి అదే రకంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఈ కాలు వంగదు, కుర్చీలో కూర్చుందని ఫస్ట్ వారం కూడా నేను. 2వ వారం వచ్చేటప్పటికి ఒక మాదిరిగా ఇట్లా కూర్చోగలిగాను. కొంచెంసేపు కుర్చీలో కూర్చొని కొంచెంసేపు మామూలు కింద కూర్చొని అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్రీగా నేను కింద కూర్చోగలుగుతున్నాను. మరి 2 నెలల నుంచి మా ఓనర్ గారు జీతం ఇవ్వాలన్నారు. అందరూ కూడా మీ ఓనర్ ఎవరు చూసినా 2 నెలలు 3 నెలలు చేసి వెళ్ళిపోతామే, కానీ నేను 9 నెలలు చేసి ఇప్పుడు ఇది 10వ నెల. ఆయన అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినాక, అమ్మగారు చేసినాక ఆయన అంతటికి ఆయన పిలిచి నాకు జీతం ఇచ్చాడు. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ఆయన అయితే ఎవరిని నమ్మడంట. అసలు మేత దగ్గరుండి కట్టించుకుని దగ్గరుండి ఎత్తించుకుంటాడంట. నాకు గోడౌన్ తాళాలు, వాళ్ళ గెస్ట్ హౌస్ తాళాలు కూడా నాకు ఇచ్చాడు ఆయన. అన్నీ నాకు ప్రతి ఒక్కటి కూడా దేవుడు చాలా మేలు చేశాడు. నిన్న తెల్లారగట్ట నేను వస్తుంటే 5ంటికి ఇంటికాడ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని వస్తా, 5 చరణాలు చదువుకుని వస్తాను నేను. నాకు మా ఊరు దాటి 1 కిలోమీటర్ రాగానే ఒక ఈత చెట్టు పొదలేక రోడ్డుకి అడ్డంకి వచ్చేసింది. అసలు ఎటు వెళ్ళాలో కూడా నాకు ఏం తెలవాల. బండి దిగుతా కూడా నాకు గుండె దగ్గర చాలలేదు అసలు. అమ్మ అని అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ ఫోన్ ఎత్తదామని మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేశాను నేను. తమ్ముడు ఎత్తల. తర్వాత నేను అట్టాగే తప్పు మళ్ళీ ఏసయ్య ఏంటి నువ్వు ఉండవు, నాకు ఈ చిక్కులేంటి అనేసి నాకు నేనే ఏడ్చుకుంటా చాలా బాధగా అసలు ప్రార్థన చేసుకుందాను. నేను ఆ బండి మీద ఉండి అసలు కింద కూడా దిగలేదు నేను. నాకు గుండె తగిన సాలతల్లో దిగి వెళ్తా కూడా అసలు ఏంటని తప్పిస్తా కూడా. తర్వాత అమ్మ ప్రార్థన చేసిన, అమ్మ నేను చెరువు కాడికి వచ్చాను, ఇది ఇట్ట పరిస్థితి అమ్మ. మళ్ళీ నాకు ఎదరికి 1 కిలోమీటర్ వచ్చినా కూడా నా ఎదరు నడుతుంది, అదే పొదకలేకనే నడుతుందమ్మ అంటే అప్పటికి తల తిప్పుతూ ఈ కాళ్ళు ఇట్ట బంధాలు అడిపోతుంది. నాకు ఓనర్ గారికి ఏ రోజున నేను మేత కట్టనని చెబుతామంటే నాకు తెలవదు అసలు. నిన్న చెప్పి ఏమండి నేను మేత కట్టలేనండి, నేను వెళ్ళిపోతానండి అన్న. అసలు నీకు బాగోలేదు కోసం నువ్వు వెళ్ళిపో అన్నాడు. అమ్మ ప్రార్థన చేసినాక నాకు చాలా తేలిగ్గా ఉంది. మళ్ళీ నేను చెరువులోకి వెళ్ళి సంచిలోడ తీసుకొచ్చి అన్ని పనులు చేసుకుని నేను సక్రంగా వచ్చాను. అమ్మ ప్రార్థన చేసిన నేను ఈ సన్నిధిలోకి వచ్చినా చాలా ఆనందంగా ఉన్నాను. ఇవాళ 1997లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి 2011లో పాప పుట్టింది. అంతకుముందు 2 అబార్షన్లు అయిపోయినాయి. మేము రక్షణ పొందుకున్నాక 2004లో రక్షణ పొందుకున్నాను నేను. అమ్మగారు చర్చిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడు. ఈ చర్చిలోకి వచ్చినాక అమ్మగారు ప్రార్థన చేసినాక వీళ్ళు వేరే చర్చిలో బాప్తిజం తీసుకున్నారు, వేరే సంఘానికి వెళ్ళేవారు. కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుండి 2 సార్లు అబార్షన్ అయిపోయింది. 15 సంవత్సరాల 13 సంవత్సరాల వరకు 13 సంవత్సరాల వరకు 2 టైమ్స్ 2 సార్లు అబార్షన్ అయిపోయింది. కానీ పిల్లలు నిలవలేదు. ఎవరో చెప్తే మన దగ్గరికి వచ్చారు, అంతేనా? ఎవరో చెప్పారు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. 1 సారి 2 సార్లు వచ్చింది ఆవిడ నిండి గర్భిణీతో వచ్చింది. రాలేక 1 సారి 2 సార్లు వచ్చింది ఇంచుమించు. అప్పటి నుండి మళ్ళీ రాలేదు. నేను అడుగుతూనే ఉన్నాను, ఎందుకు రావట్లేదు, ఎలా ఉన్నారని. వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుని సన్నిధిలో చెప్తుంటా. వీళ్ళు రాలేదు, ఎక్కడున్నారో పొలాల మీద చెరువుల మీద వెళ్ళిపోయారు. పాప పుట్టింది. పుట్టినాక ఒకసారి అనుకోటి తీసుకొచ్చావా? తీసుకురాలేదంట. చూసారా? నేను మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, బిడ్డని తల్లిని కాపాడాయా అనుకుంటూ నేను ప్రార్థనలో ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన మానేసిన వాళ్ళు ఎవరున్నా నాకు ప్రార్థనలు ఉంటే గుర్తొస్తారు. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. వాళ్ళ క్షేమం కోరి మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తాను. అయితే ఆ విధంగా పాపని దేవుడు ఇచ్చారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుడు చేసిన గొప్ప కార్యం. వాళ్ళు మళ్ళీ అప్పుడు ఇక్కడ ఉండి ఇంకో బిడ్డను కూడా దేవుడు ఇచ్చేవారు. అప్పటి వరకు మొన్న వచ్చారు వీళ్ళు.
నెల అవుతుందండి, 2 నెలలు మీరు వచ్చి 2 నెలల నుంచి మించి అవుతుంది. దగ్గర దగ్గర జీతం ఇవ్వట్లేదు అమ్మగారని నేను ఆశ్చర్యపోతున్నాను వీళ్ళ గురించి. ఏంటి తెలుసా, వాళ్ళు నెల నెల దశమ భాగం ఇస్తున్నారు. దశమ భాగం అని కవర్లో పెట్టిస్తున్నారు. తర్వాత ఏమొచ్చి జీతం ఇవ్వలేదని చెప్పి దశమ భాగం ఎలాగిస్తున్నారు, దాచుకున్న డబ్బులు ఇస్తున్నారేమో, జీతం ఇవ్వలేదని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. జీతం ఇవ్వకుండా దశమ భాగం ఇస్తున్నారేంటి వీళ్ళు అనుకుని. సరే వాళ్ళకి ఎంత ఆసక్తో దేవుడికి ఇవ్వాలని అలా 2 times ఇచ్చారు. కానుకలు ప్రార్థన చేయించుకున్నప్పుడు అది వేరు, కవర్లో పెట్టిస్తారు మళ్ళా. హల్లెలూయా. దేవునికి మనం ఇస్తున్నాం అనే ఒక అభిప్రాయం, దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉంటేనే మళ్ళీ దీవిస్తాడు దేవుడు. లేకపోతే అది ఏ రోగం వచ్చో ఎలాగొచ్చో పోతానే ఉంటాయి, అది గమనించుకోరు మీరు. ఆ విధంగా ఇస్తే అని అన్నాను నేను. జీతం ఇవ్వలేదంటే ప్రార్థన చేశాము, ప్రార్థన చేస్తాను, ఏసే సాయం చేస్తాను ప్రభు, వీళ్ళకి జీతం ఇవ్వలేదంటే ఆయన అప్పుడే ప్రేయర్ చేశాం. యేసుకుని బట్టి వాండ్రే పిలిచి ఇచ్చాడట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. చూసారా, అందరూ అనేవారంట 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ చేయరు ఆయన దగ్గర, మీ జీతాలు ఇవ్వడు ఆయన అని అందరూ అనేవారు. కానీ వీళ్ళకి కూడా అలాగే చేశాడు. కానీ యేసే మహాకృప చూసారా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, గివ్ ఆల్ ది గ్లోరీ టు గాడ్.